సరే, మంత్రి దుర్గేష్కు బెదిరింపు లేఖ రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేగుతుంది. మరి కుటుంబ సభ్యులను హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరికలట. మరి ఈ బెదిరింపు లేఖపై మంత్రి కందుల దుర్గేష్ ఏమంటాడు? కార్యాలయ సిబ్బందిని అయితే అలర్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా దాని మీద సీరియస్గా ఉన్నది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు పిఎస్లో ఫిర్యాదండి. రంగంలోకి పోలీసులు దిగారు. ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, సచివాలయంలోకి ఇది ఎలా చేరింది అనే కోణంలో వాళ్ళు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ తీశారు, పోస్టల్ రికార్డులు పరిశీలించారు. నిజంగానే మావోయిస్టులు పంపించారా లేదా, లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా అన్నది ఇప్పుడు తేల్స్తున్నారు. మరి రంగంలోకి దిగిన ఫోరెనిక్స్ నిఘా వర్గాలు వాళ్ళు కూడా రంగంలో దిగారు. మంత్రులు అంటే చిన్న స్థాయి కాదు కదా. 4 మంత్రులకు భద్రత కట్టుదిట్టం చేశారని. మరి మంత్రుల నివాసం, పర్యటన కార్యాలయాల వద్ద పోలీస్ పహారాలను పెంచేశారు. మంత్రుల ఛాంబర్లో లేఖలు ప్రత్యక్షమవడంతో భయాందోళనలు. అసలు ఆ ఛాంబర్లోకే ఎలా వెళ్ళనీయవని. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు ఏఓబీలో కూడా మావోయిస్టుల అలజడి లేదు. ఆపరేషన్ కగారుతో మావోయిస్టులను ఏరేశారు పోలీసులు మ్యాక్సిమం. మరి మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు టార్గెట్ అయ్యారు? మార్చి నెలాఖరుకు మావోయిస్టు రహిత దేశంగా ఉండాలన్నది కేంద్రం సంకల్పం. మరి తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమం అయిపోయారు. మరి మావోల పేరుతో చంపేస్తామంటూ ఏకంగా మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నది. ఎవరు రాసుంటారు, ఎందుకు రాసుంటారు? మరి